షుగర్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ పొందొచ్చు న్యాచురల్గా. పెళ్ళి అయి 10 ఏళ్ళైనా ప్రెగ్నెన్సీ పొందొచ్చు న్యాచురల్గా. మాకు ఒక లాప్రోస్కోపీ పోయింది అయినా ప్రెగ్నెన్సీ రాలేదు, మేము కూడా ప్రెగ్నెన్సీ పొందొచ్చా న్యాచురల్గా? ఎస్, పొందొచ్చు. ఇలా చాలా విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒక సక్సెస్ స్టోరీ. పెళ్ళయి 10 ఏళ్ళు అయ్యింది, వయసు 40 ఏళ్ళు, అయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా న్యాచురల్గా? ఎస్, తెచ్చుకోవచ్చు. అలాంటి స్టోరీ విందాం. భవానీ గారు, శేషుబాబు గారు విజయవాడ నుంచి వచ్చారండి. వీళ్ళకి పెళ్ళై 10 ఏళ్ళు అయ్యింది, కానీ మరి పిల్లలు పుట్టలేదు. చాలా చోట్ల తిరిగారు, లాప్రోస్కోపీ చేయించుకున్నారు, అయినా పిల్లలు పుట్టలేదు. ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓడీలు అన్నారు. మరి ఇవన్నీ చెప్పినా కూడా పిల్లలు పుట్టలేదని ఆపరేషన్ చేయించుకున్నా కూడా పీసీఓడీలకి ఫలితం రాలేదు. కానీ ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ఎన్ని రోజుల్లో వచ్చింది? 6 మంత్స్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. కొట్టాలి చప్పేట్లో కదా. 6 మంత్స్లో వచ్చిన గొప్పే కదమ్మా. అది కూడా న్యాచురల్గా. ఐవీఎఫ్ పేరుతో పొట్టల మీద, సట్టల మీద, మానాల్లో సూదులేసి గుచ్చి, మత్తులు ఇచ్చి, నెలకు 3 లక్షలు, నో గ్యారెంటీ. పైగా డోనార్లని, ఐవీఎఫ్లని, డోనార్లని ఏమీ లేవు కదమ్మా. చక్కగా మందులతో మరి ఎలా వచ్చిందనేది వారి మాటల్లో విందాం. శేషబాబు గారు, మీలాగా ఇంకా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు బిక్కుబిక్కుమంటూ అసలు మాకు వస్తుందా రాదా, ఈ జన్మకి అసలు బిడ్డ పుడతాడా పుట్టడా, దేవుడు ఎందుకు మమ్మల్ని ఇంత పరీక్షలు పెడుతున్నాడు, మాకు ఏమిటిరా ఈ కర్మ, ఈ ప్రపంచంలో జనాలందరూ మమ్మల్ని ఇలా విమర్శిస్తున్నారు, మేమేం పాపం చేసావురా దేవుడా అని మోగగా రోధిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీ సక్సెస్ స్టోరీ అనేది ఒక మోటివేషన్గా, ఒక ఇన్స్పిరేషన్గా, వాళ్ళ ఆయుష్ని పెంచేదిలాగా ఉంటుంది. మీరు చెప్పే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని 10 మంది జీవితాల్లో మీరు వెలుగు నింపాలి. విన్నోడు వింటాడు, విన్నోడు పోతాడు. కనీసం వినటానికి సిద్ధంగా ఉన్నవాడికైనా మనం ఒక్క మాట చెప్పగలిగితే ఖచ్చితంగా ఆ మేలు అనేది నీ బిడ్డకి రక్షణగా ఉంటుంది. తల్లిదండ్రులు చేసిన పుణ్యం బిడ్డకి చేరుతుంది అంటారు. అలాగే ఇవాళ ఇక మీరు కూడా పితృదేవుడు కాబోతున్నారు, మీ ఆవిడ మాతృదేవత కాబోతుంది. మీ బిడ్డకి ఇక పుణ్యాన్ని మీరు జమ చేయాల్సిన టైం స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శేషు, మా హస్బెండ్ పేరు, మా ఆవిడ పేరు భవాని. ఫస్ట్గా మీకు ధన్యవాదాలండి, మా ఆవిడ తరపు నుంచి, నా తరపు నుంచి. యాక్చువల్గా మా ఆవిడే వచ్చి చెబుతానని చెప్పారు కూడా. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడే, నెక్స్ట్ మనకు వచ్చినప్పుడు నేనే వస్తానని మా ఆవిడే చెప్పారు. కాకపోతే నీరసంగా ఉండి వాంతులు వచ్చేలాగా ఉండటం వల్ల రాలేకపోయింది. అలాంటి కన్ఫర్మ్గా మా ఆవిడే వస్తానని కూడా చెప్పింది. పోతే మాకు మీరు మాస్క్ కూడా పెట్టుకోలేదు, ఆయన మాస్క్ కూడా పెట్టుకోలేదు, అది ఒక గొప్ప విషయం కదా. దానికో సప్పెట్లు కొట్టాలి. మీరు ప్రెగ్నెన్సీ వస్తే వచ్చిందని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారేటమ్మా. దేవుడు ఎలా ఇస్తాడమ్మా ఇంకా మీకు ప్రెగ్నెన్సీలు? వచ్చిందని ఎంత బాధపడుతున్నారు దేనికోసం సార్? 10 ఏళ్ళ నుంచి ఎన్ని అవమానాలు పొంది ఉంటారు సార్, ఎన్ని ఫంక్షన్లు అవాయిడ్ చేసి ఉంటారు భయపడిపోయి. ఎక్కడ ఎవరేమో అడుగుతారో, ఏమి ఇబ్బంది పెడతారని ఎంత భయపడి ఉంటారు. మరి ఆ బాధలో నుంచి దేవుడు బయటపడినప్పుడు, చక్కగా ఈరోజు ఆ ఊబిలో నుంచి బయటికి లాగినప్పుడు, ఇదిగో ఆ దేవుడి దయ వల్ల మేము ఇలా ప్రెగ్నెన్సీ పొందాము అని ఈ ప్రపంచానికి చెప్పొద్దండి. దెయ్యాల లోకం కదండి ఇదంతా, దెయ్యాల లోకం. ఈ లోకంలో దేవుడు అనే ఉన్నాడు అనే విషయం వాళ్ళు తెలుసుకున్నారుగా. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. కాబట్టే కదా మీ మొర ఎవరు ఆలకించారు? మీ తండ్రి అయిన దేవుడు తప్ప ఆయనే ఆలకించగలడు. అందుకే ఆయన చెప్పాలి. అలాంటి విషయాలు చెప్తేనేనమ్మా దేవుడికి కూడా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మంచి మనం చెప్పాలి, చెడు మనం చెప్పక్కర్లా, అదే స్ప్రెడ్ అయిపోతుంది. మంచి మనమే చెప్పుకోవాలి, తప్పదు. చాలామంది నన్ను అంటారు, ఈయన గురించి ఈయనే బ్యాండ్ వేసుకుంటున్నాడు. మంచి నేను చెప్పక ఎవరు చెప్తాడండి? నేను చేస్తున్న మంచి విషయం నేనే చెప్పాలి. మరి ఇంకోటి ఎవరు చెప్తాడు? చెడు చెప్పడానికి అందరు రెడీ అండి. వేపకాయ అంత చెరువుని కూడా చెప్తారండి, వేప చెట్టు అంత మంచిని చెప్పడానికి ఎవడు లేడండి. ఇది కర్మ.
ఎందుకంటే మంచి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. భూలోకం ఎండ అయ్యేటప్పటికి ఇప్పుడు 850 కోట్ల జనాభా, కేవలం 6 లక్షల మంది ఉంటారు. వాళ్ళల్లో మీరు ఉండాలి. అర్థమైందా? అందుట్లో మన బిడ్డ ఉండాలి, మన మనవలు మనవరాల్లో ఒకడన్నా ఉండాలి 6 లక్షల్లో. కాబట్టి మనం పుణ్యం జమ చేయాలి, దేవుడు సైన్యం వైపు మనం నడవాలి. చెప్పండి సార్. మాకు మ్యారేజ్ అయ్యి ఇది 10వ సంవత్సరం నడుస్తుంది. ఫిబ్రవరికి 9 నిండిపోయి 10 నడుస్తుంది. మేము చాలా చోట్ల తిరిగాము. ఫస్ట్ 3 ఇయర్స్ అయితే వాళ్ళ అమ్మగారికి 3 ఇయర్స్ తర్వాతే ప్రెగ్నెన్సీ వచ్చింది. వాళ్ళ అక్కయ్య గారికి కూడా మధ్యలో వచ్చిపోయి 3 ఇయర్స్కే ప్రెగ్నెన్సీ వచ్చింది. అందుకని 3 సంవత్సరాల వరకు న్యాచురల్ గాని వెయిట్ చేసాము. తర్వాత నుంచి రాకపోయేదలికి డేట్స్ సరిగా రావట్లేదు. తర్వాత ఎక్కడ చూపిద్దామని చెప్పని గూగుల్లో సెర్చ్ చేస్తే టాప్ 10లో ఉన్న హాస్పిటల్కి ఒకదానికి వెళ్ళాము. టాప్ 10 మంచి గట్టిదే పట్టుకున్నారు. టాప్ 10లో ఉన్న ఒకదానికి వెళ్ళాము. అక్కడ చూశారు, ఎగ్ పెరగలేదన్నారు, ఇంజెక్షన్స్ చేశారు, డైలీ 3 days 4 days చేశారు, ఎగ్ గ్రోత్ లేదని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ రాశారు. సెకండ్ డే నుంచి మళ్ళీ స్కానింగ్కి వెళ్ళడం. అందుట్లో బాగా ఇబ్బంది పడేవాళ్ళు. ఆ టైప్లో స్కానింగ్ చేయడం అలాగా వాళ్ళ ఇబ్బంది చూసిన కాడి నుంచి కొన్నాళ్ళు ఆపేసాం. అసలు హాస్పిటల్ సాయికి వెళ్ళడం ఆపేసాం. ఎందుకంటే భయపడిపోతుంది చాలా మంది. ఏంటంటే వెళ్ళినప్పుడల్లా రోజు స్కానింగ్లు, రోజు ఇంజక్షన్లు అని ఏదో ఒకటి భయపెట్టేస్తున్నారు. 11వ రోజు స్కానింగ్ అంటున్నారు, 13వ రోజు అలా వరుసగా స్కానింగ్లు, ఇంజక్షన్లు చేయడం, వాళ్ళు బాగా ఇబ్బంది పడడం. అందువల్ల కొన్నాళ్ళు ఒక 2 years వరకు మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చేసాం. అసలు హాస్పిటల్కి అనేది వెళ్ళడం మానేసి వస్తే న్యాచురల్గా వచ్చింది ట్రై చేద్దాం అని. తర్వాత మళ్ళీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు పిల్లలు లేరా అని అడిగినప్పుడు మనం కాముగా కూర్చున్న జనాలు కూర్చొనివ్వరు కదండి, వాళ్ళు కూర్చోరు. వాళ్ళకి ముడ్లో ఆన్లు ఉంటాయి. మన ఇంట్లో మనం కూర్చున్నా వాళ్ళ ముడ్లో ఆన్లు ఉంటాయి కదా, వాళ్ళు కూర్చోరు ఇంట్లో. మన ఇంటికి వచ్చి మరి పొడిసి వెళ్తారు. మనల్ని ఎవరు అడిగినా మనం చెప్పుకోగలుగుతారు. ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆ బాధని మన దగ్గర తప్పించి ఇంకా ఎక్కడ చెప్పుకోలేరు. వాళ్ళకి సపోర్ట్గా మనం అంతే కదా. భర్త అంటే పని మీద బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు, భార్య ఇంట్లోనే ఉంటుంది పాపం. అవి గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చుకుంటూ ఉంటుంది. రాత్రికి వచ్చాక భర్తకే చెప్పుకుని మళ్ళా భర్తను చూసి భార్యను చూసి భర్త ఏడవడం తప్ప ఏం చేయగలుగుతారు? ఈ ఏడుపుని వినకపోగా ఓదార్చకపోగా మళ్ళా వచ్చి కొంతమంది పొడుస్తారండి. బాబో, వాళ్ళు మనుషులకు పుట్టారా ఏమన్నా సైతాన్లకు పుట్టారో కూడా తెలియదండి. ఏడిపిస్తే ఏమొస్తుందండి? వీలైతే మంచి చేయాలి. నిన్ను ఎవరు అడగరు, మేము కాబట్టి మమ్మల్ని అడుగుతారు అని వాళ్ళ మనసులో బాగా బాధ. మమ్మల్ని అడుగుతారు కాబట్టి మా బాధ మేము బయటికి చెప్పుకోలేడు. మగవాడు ఏడవలేడు, ఆడవాళ్ళు కాబట్టి మనసులో ఏడుస్తాడు. ఆడపిల్ల ధైర్యంగా మొగుడు ముందే ఏడవగలుగుద్ది. మగవాడు ఎవరి దగ్గర ఏడవాలి? తను చెప్పుకోలేడు. మనం కూడా భయపడితే వాళ్ళు ఇంకా బేలా అయిపోతారనే ఉద్దేశంతో పర్లేదు ధైర్యం చెప్తూ ఉంటారు. మీరు పట్టించుకోవట్లేదు అని భార్య అనుకుంటా ఉంటుంది. అంతేనా? మీరు పట్టించుకోవట్లేదు, నా బాధ పట్టించుకోవట్లేదు అనుకుంటారు. ఇంకా వేరే హాస్పిటల్లో తిరిగాము. విజయవాడలో ఒక హాస్పిటల్ అయితే డాక్టర్ గారు తెల్లి పేషెంట్ మాట్లాడుతుంటే పక్కన ఉన్న సిస్టర్ మీరు అంతసేపు పేషెంట్ తో మాట్లాడితే మిగతా వాళ్ళకి ఎలా చూస్తారు అని అడుగుతున్నారు. ఇప్పుడున్న 2 నిమిషాలు 3 నిమిషాల కన్నా మాట్లాడే పరిస్థితి లేదు. అవును. మరి నేను ఎంతసేపు మాట్లాడానండి? మీరు నా దగ్గరికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే మీతో మాట్లాడింది. అది అవును, ఆగస్టులో 5వ తారీఖున వచ్చినప్పుడు 1 గంట కూర్చోబెట్టి చెప్పినట్టున్నా నేను. కౌన్సిలింగ్ విన్నారా? వచ్చాము, ఇంటికి వెళ్ళేదానికి 4. అప్పటి వరకు కౌన్సిలింగ్. మీకు అసలు ప్రెగ్నెన్సీ ఎలా తెచ్చుకోవాలి, ఏమేమి సమస్యలు ఉంటాయి, వాటిని ఎలా సరి చేసుకోవాలి అనేది కూర్చోబెట్టి విపులంగా చెప్పాను నేను. ఇది నేను డాక్టర్ ఇచ్చేది కాదు నాయన, మీరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలనేది కూర్చోబెట్టి 1-2 గంటలు చెప్తూ ఉంటా. అది ఆ రోజు చెప్పాను. కాదు విజయవాడే కదా, మీకు ఆశ్చర్యంగా ఉండుంటది. ఇదేటబ్బా ఇలా వెళ్తే అలా వద్దాం మాకు తెలియలేదని కాసేపు అనిపించింది. ఇది తెలియడానికి కారణం కూడా ఒక డాక్టర్ గారి వీడియో కింద కామెంట్స్ లో ఒక పేషెంట్ ఎప్పటి నుంచి అడుగుతుంది, నాకు ఎందుకండి ప్రెగ్నెన్సీ రావట్లేదు, దానికి సమాధానం ఎందుకని ఇవ్వట్లేదు మీరు అని. దానికి ట్యాగ్ చేసి వేరే వాళ్ళు నీకు
సమాధానం కావాలంటే వైఎస్ బాబు గారిని కలువు, ఆ, నీ క్వశ్చన్ ఆన్సర్ దొరికిద్ది అని వాళ్ళు ఎవరో మన దగ్గర ప్రెగ్నెన్సీ అది మా ఆవిడ చూసి దాని స్క్రీన్ షాట్ చేసి గూగుల్ సెర్చ్ చేస్తే మీ ఛానల్ వచ్చింది. ఓకే, మన ఛానల్ వచ్చింది. ఎక్కటి హబ్, ఎక్కటి హబ్బా F4 హబ్, డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ మ్యాజిక్ ఫార్ములా, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా, ఆ వీడియో చూసి ఏవి కొట్టినా వస్తాయి. ఇంకా అక్కడి నుంచి మేము షుగర్ ఉంది దానికి సంబంధించి మనకి ఇద్దా అది చెక్ చేసుకొని నైట్ 3ంటికి చూసాం, తెల్లారి 9కి ఫోన్ చేసాము, వెంటనే అదే రోజు వచ్చేసాం. ఓకే, బాగా గట్టిగానే వచ్చేసారు ఫాస్ట్గా. చూసారు, వచ్చినందుకు కూడా ప్రెగ్నెన్సీ చూడండి ఎలా వచ్చేసిందో. ఎక్కడా రాలేదండి 10 ఏళ్ల పాటు. ఫస్ట్ టైం ఇంతవరకు యూరిన్ టెస్ట్ 2 గీతలు ఒక్కసారి కూడా చూడలేదు. పాపం ఎన్నిసార్లు కిట్లు వేసుకుని ఎన్నిసార్లు డిసప్పాయింట్ అయిందో ఆ తల్లి. చూడండి, యూరిన్ టెస్ట్ లో అయితే మళ్ళీ తెప్పించి అప్పటికప్పుడు మళ్ళీ చెక్ చేసి రెండోసారి చేసినా 2 వచ్చి ఎన్ని చేస్తే అన్ని వస్తాయి. ఇక వచ్చేసింది కదా. ఇది బీటా ఎస్సీజీ 5 దాటాలన్నాము, 5 దాటమంటే 3162 వచ్చింది. తర్వాత స్కానింగ్ కూడా చేయించుకోండి అమ్మా. గర్భసంచిలో వచ్చిందా, ట్యూబ్లో వచ్చిందా? మళ్ళీ ట్యూబ్లో వచ్చినా ఉపయోగం లేదు మనకు ప్రెగ్నెన్సీ. అందుకని చేయించుకోమంటే గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ. చూడండి, 5 వారాలు అని చెప్పించారు. సింగిల్ ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ 5 వారాలు ఉంది అని ఇచ్చారు. చూసారా సార్, 10 ఏళ్ళ నుంచి మీరు పడిన బాధ ఇన్నాళ్ళకి దేవుడు ఆలకించాడు, మీ మొరణ ఆలకించాడు. కానీ కొంచెం లేట్ అయినా మార్చి నెలలోనే జరిగిపోయింది. మ్యాజిక్ రావడానికి టైం పట్టలేదు. ఇప్పుడు గుడికి వెళ్ళాలి అనుకున్నాము, టెంపుల్ కి, సంతాన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి. ఇప్పుడు మీది ఎక్కడ? అదే నెలలో ఇక్కడ అన్నవరం దగ్గర అక్కడ నిద్ర చేస్తే సంతానం కలిగిద్ది అని చెప్పి ఇంతమంది చెప్పారు. వెళ్దాం అనుకున్నా, వెళ్ళలేకపోయాం. ఆ రోజు అనుకోకుండా అప్పటికప్పుడే దేవుడి మహిమ అనేది అలా జరిగింది. ఆ రోజు అనుకున్నాము, ఆ తర్వాత రోజే బయలుదేరాము, వెళ్ళాము. నా టేబుల్ మీద సుబ్రహ్మణ్య స్వామిది ఉంటుంది చూసారా, అదే ఒక భక్తుడు తెచ్చిచ్చాడు నాకు. మలేషియా సుబ్రహ్మణ్య స్వామి ఆ విగ్రహాన్ని మలేషియాలో ఫేమస్ అంట అక్కడ. అది తీసుకొచ్చి నాకు ఇచ్చారు. వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ గుడికి వెళ్ళాక నా వీడియో కనపడింది అంట వాళ్ళకి. ఆ గుడికి వెళ్ళాక నా వీడియో చూశారు వాళ్ళు. మరి చూసి మన దగ్గరికి వచ్చి ప్రెగ్నెన్సీ పొందారు మలేషియా నుంచి వచ్చి. అందుకే ఆ విగ్రహాన్నే తీసుకొచ్చి మళ్ళీ నాకు అందజేశారు. కాబట్టి నేను ఆయనకి చెప్పా, నాయన సుబ్రహ్మణ్య స్వామిని నాకు తీసుకొచ్చి అందజేసావు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు మా ఇలవేల్పు కులదైవం. ఎందుకంటే నా ఊరు మోపిదేవిలో మా ఇంటి ఎదురుగుండా ఉండేదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. చాలా ఫేమస్ మోపిదేవి, కృష్ణా జిల్లాలో ఉంటుంది. చిన్నప్పుడు మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ గుళ్ళోనే ఆడుకునేవాళ్ళం. మాకేం తెలుసు దేవుడని అదని ఇదని, మాకు గుళ్ళో ఆడుకునేవాళ్ళం. అలాగే ఆ గుళ్ళో ఎన్నోసార్లు ఆ నాగేంద్ర స్వామిని చూసాం. మాకేం తెలుసు అది పాము అనుకుని భయపడి పారిపోయేవాళ్ళం. అర్థమైందా? అలా ఉంటాయి అన్నమాట లీలలు. సో అదే సుబ్రహ్మణ్య స్వామి మీకు చూపించాడు. మళ్ళీ అదే నెలలో తిరుపతి కూడా వెళ్ళాం. ఈ 4 సంవత్సరాల నుంచి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాలి అనుకున్నాము. ఇటు వెళ్ళి వచ్చాము, వెంటనే 1 వీక్ లో మళ్ళీ తిరుపతి వెళ్ళాము. అలాగే దర్శనం బాగా అయ్యింది. తిరుపతి వెళ్ళడానికి మళ్ళీ మా అమ్మ నాకు జుట్టు వెంట్రుకలు మొక్కుని తిరుపతిలో వెయ్యాలని మొక్కుంది. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళాను తిరుపతి తెలుసా? నా పెళ్ళైనప్పుడు వెళ్ళాను. అప్పుడు కూడా మా అమ్మ దాచింది ఆ వెంట్రుకలు. అవి ఏం చేసుకుంటాడమ్మా దేవుడు అనేవాడిని. నేను మొక్కుకున్నాను రా, ఇన్నాళ్ళు వెళ్ళలేకపోయాను నా పేదరికంతో, నిన్ను తీసుకెళ్ళలేకపోయాను. ఇప్పుడు వెళ్తున్నావు కాబట్టి అక్కడ ఆ దేవుడికి నేను మొక్కున్నాను, దీంతోపాటు ఎంతో కొంత కానుకేసిరా అని చెప్పింది. నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, దేవుడే లాక్కున్నాడు కానుక. నేను వెయ్యాలి కలిగితే ముడుపు కట్టారు. అదే అవును, కలగలేదని ఇంకా ఆయనకే తీసుకెళ్ళి సమర్పించాం. కానుక వచ్చేసింది అట్లా. అలాగే యేసయ్య, చాలామంది నేను యేసుప్రభు భక్తుడిని ఏమని అనుకుంటా ఉంటారు. నేను ప్రభు భక్తుడిని, యేసుబాబు కావరం అనుకుంటారు. వైఎస్ బాబు బదులు యేసుబాబు అనుకుంటారు. ఎందుకంటే నా స్పీచ్లన్నీ పాస్టర్ గారి స్పీచ్లాగా ఉంటాయి. కాబట్టి యేసయ్య కూడా నన్నే చూపించాడు. చిన్నప్పుడు మా పిన్ని వాళ్ళు యేసు భక్తులు కాబట్టి మరి అక్కడ ఉయ్యాల్లో పడుకోబెట్టడం అనేది మా ఊర్లో ఆచారం. మా ఊర్లో ఆ యేసు ప్రభుని పూజించే ఒకే ఒక ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీ మా పిన్ని వాళ్ళదే. వాళ్ళు ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టి తీసుకెళ్ళి పెట్టారు. అట్లా 5వ తరగతులని నాకు బైబిలు, ఖురాను, భగవద్గీత 3 చదివే అదృష్టం మరి ఒక మాస్టర్ గారు కల్పించారు.
ఒక పెన్ను కోసం 3 పుస్తకాలు చదివేశారు. నీకు దీంట్లో విషయాలు నేను అడిగి చెప్తే మీకు పెన్ను బహుమతి ఇస్తారంటే బుక్కులు చదివేసి, కానీ 3 మతాల్లో నుంచి సారాన్ని గమనించగలిగాను. అందుకే అల్లా భక్తులకి దేవుడు నన్నే చూపిస్తున్నాడు, అల్లా కూడా నన్నే చూపిస్తున్నాడు. చాలామందికి నేను అల్లా రూపం, చాలామందికి యేసయ్య రూపం, చాలామందికి వెంకటేశ్వర స్వామి రూపం. ఇక్కడ విషయం ఏంటంటే మనం ఒక దేవుణ్ణి నమ్మితే ఆ దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. వైద్యో నారాయణో హరి, ఒక మార్గం చూపిస్తాడు, ఆ బిడ్డను పొందే మార్గం. అందుకే మీరు నమ్మిన దేవుణ్ణి నమ్మి గట్టిగా పట్టుకోండి. దెయ్యాల నుంచి మీకు విముక్తి కలిగించి సరైన వైద్యుని చూపిస్తాడన్నాను, అదే చేశారు వాళ్ళు. ఎప్పుడైతే దేవుణ్ణి గట్టిగా నమ్మారో 10 ఏళ్ళు కదండి, చాలా మందికి డిప్రెషన్ వస్తుంది. మీకు కూడా కోపం వచ్చి ఉంటుంది దేవుడి మీద, దేవుడికి పచ్చి కొట్టేద్దామని కూడా అనిపించి ఉంటుంది. అందరికీ పిల్లల్నిచ్చి దేవుడు మాకెందుకు ఇవ్వట్లేదు, అసలు దేవుడిని నమ్మొద్దు అనిపిస్తుంది. కానీ అలా కాదు, ఏమో ఎందుకో ఇవ్వట్లేదు దేవుడు, ఇంకా మా వరం వింటలేదని చెప్పి మరింతగా ప్రార్థనలు పెంచారు, మరింతగా పూజలు పెంచారు. చివరికి ఆ దేవుడు తండ్రి కదమ్మా, ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కరిగాడు. చివరికి ఈరోజు నా వీడియో దారి చూపించాడు, లాక్కొచ్చేసాడు, ఇచ్చేసాడు. చూడండి, 10 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఎలా వచ్చిందంటారు మనకి? అది మీరు చెప్పాలి. అసలు నా ఫార్ములా ఎంత అర్థమైందో, మ్యాజిక్ ఫార్ములా. అంటే అందరూ డాక్టర్లు చేసిన దానికి మనం భిన్నంగా వెళ్ళామా లేదా? వెళ్ళారు, అంతా రివర్స్లో ఉంది అసలు యాక్చువల్గా. నేను ఫస్ట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ గారిని కలిసి, మామూలుగా ఎక్కడైనా డాక్టర్ గారిని కలిసి డాక్టర్ గారితో మాట్లాడి మెడిసిన్ రాస్తారు, టెస్టులు రాస్తారు. వచ్చాము, ఇక్కడ కూర్చోబెట్టారు, మా డీటెయిల్స్ తీసుకున్నారు, కిందకి వెళ్ళి ఫీజు కట్టండి టెస్టులు చేస్తారు అన్నారు. మళ్ళీ టెస్ట్కి తీసుకున్నారు, భోజనం చేసి వచ్చాము. మళ్ళీ వచ్చిన తర్వాత మీరు కూర్చోబెట్టి చెప్పారు. టెస్టులన్నీ అయిపోయిన తర్వాత మీ హిస్టరీ అంతా తీసేసుకున్న తర్వాత డాక్టర్ గారు కనపడ్డారు. డాక్టర్ కనపడి కదా టెస్టులు రాస్తాడు, కనపడకుండానే టెస్టులు రాస్తాను. మిమ్మల్ని నేను చూడను, చూసిన కానించి నా టెంప్ట్ అయిపోతాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాగా గట్టిగా ఉన్నాడు, వీడికి 2 లక్షలు కాదు 3 లక్షలు ఎత్తే బాగుండు, 3 కాదు 4 వేసేద్దాం, ఒకవేళ డబ్బులు కట్టకపోతే ఈఎంఐ పెట్టించేద్దాం. ఇది కదా కొట్టుడు. ఇప్పుడు నీ ఉద్యోగాన్ని బట్టి, నీ ప్రొఫెషన్ బట్టి టెస్టులు రాయడం, ఐవీఎఫ్లు చెప్పడం, ఆపరేషన్లు చెప్పడం, అది వైద్యమెట్ట అయిద్దండి, మాయ. ఇక్కడ నీకు జ్వరం వస్తే పారాసెటమాల్ బిల్లే కదా ఇవ్వాలి. నువ్వు కోటీశ్వరుడైనా పారాసెటమాలే, రిక్షా తొక్కోడైనా పారాసెటమాలే. నీకు వచ్చిన రుగ్మత ఏంటి అనేది నీ హిస్టరీని బట్టి, ఇక్కడ మా డాక్టర్స్ హిస్టరీ తీసుకుంటారు. ఆ తీసుకున్న హిస్టరీని బట్టి నేను పేపర్లో చూసి మీ క్వశ్చన్లకి ఆన్సర్లు, మీరు ఇచ్చిన ఆన్సర్లను చూసి మీ జబ్బుని నేను చూసుకుని నీకు ఏం క్రిములు కావాలి, ఏ హార్మోన్లు కావాలనేది లెక్క పెట్టి వాటికి సంబంధించిన టెస్టులు చేయించుకోమని పైకి పంపించేస్తాను. ఆ పేపర్లు తీసుకెళ్ళి మీకు టెస్టులు చేసేస్తారు. మన ల్యాబ్ టెక్నీషియన్లు ఆ టెస్టులు చేయించేస్తారు. అంతే. అన్నీ అయిపోయినాయి, చేయించుకున్నారు, నన్ను పూర్తిగా నమ్మారు అనుకున్న తర్వాత నా దర్శనం జరిగింది. నమ్మలేదన్న వాళ్ళు ఈ లోపల వెళ్ళిపోతారు. నా టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్. నమ్మారు అనుకున్న తర్వాత ఇక దిగుతాను నేను రంగంలోకి. దిగాక అసలు ఎందుకు ఆ టెస్టులు చేసామనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు హృదయం శాంతి ఇస్తుంది. ఓహో ఇదిగా చేసింది తెలిసిన తర్వాత ఫ్రీ అయిపోతారు. అంతకుముందు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ ఫ్రీ అయిపోతారు. అలా చెప్పి చక్కగా టెస్టులు ఇద్దరికీ చేశాను. ఒకరికి కాదుగా, ఇద్దరికీ చేసి మళ్ళీ మందులు కూడా ఇద్దరికి ఇచ్చాం. చివరి దాకా ఇద్దరం వాడతారు. భార్యాభర్తలు 2 అర్ధ భాగాలు కలిస్తేనే పుల్లిబిడ్డమ్మ. భర్త సమస్య ఉండొచ్చు, భార్య సమస్య ఉండొచ్చు, భర్తకి జబ్బులు చెప్పు ఉండొచ్చు, భార్యకి జబ్బులు చెప్పు ఉండొచ్చు. ఆవిడకి ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఆవిడకి షుగర్ ఉంది, ఓకే. అయినా కూడా భర్తకు కూడా టెస్టులు చేసాం, భర్తకు కూడా మందులు పెట్టాం. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆవిడకుంటే ఈయనకి ఎందుకంటే అనొచ్చు. అది హార్మోన్ ఇంబ్యాలెన్సో తెలియదు, క్రిములో తెలియదు. నెలలు ఇర్రెగ్యులర్ అవ్వడానికి క్రిములు కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ట్యాబ్లెట్లు వేసినా కూడా నెలలు రావు, అవి క్రిముల వల్ల. లేదా రెగ్యులర్గా డేటు ప్రతిరోజు వచ్చేస్తాయి కొంతమందికి. క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలుండి చితికి రసికారి డైలీ బ్లీడింగ్ అవ్వచ్చు. వాళ్ళేమో హార్మోన్లకు పిల్లలిస్తారు. ఎందుకు స్పందిస్తుంది? డాక్టర్లు హార్మోన్లకు ఇస్తూ ఉంటారు. ఇది హార్మోన్ కాదుగా, క్రిముల వల్ల వచ్చిన గడ్డలు. మరి ఆ విషయం తెలియాలిగా. క్రిముంటే భర్తకుంటే భార్యకి అంటుకుంటుంది, భార్యకుంటే భర్తకు అంటుకుంటుంది అని చెప్పి క్రిములకు సంబంధించిన టెస్టులు ప్రపంచంలో ఏ డాక్టర్ చేయడు. ఎక్కడ ఈ కాన్సెప్ట్ లేదు. ఇది ఒక కొత్త ఆవిష్కరణ అని చెప్పాను. ఎక్కడా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వస్తాయి. మీకు ఐవీఎఫ్లు పోయి ఉండొచ్చు,
ఆపరేషన్లు పోయి ఉండొచ్చు, లాప్రోస్కోపీలు పోయి ఉండొచ్చు, కానీ ఇవేమీ లేకుండా ఇక్కడ ప్రెగ్నెన్సీలు వస్తాయి. ఎందుకంటే ఇది ఒక కొత్త ఆవిష్కరణ అని చెప్పి ఆ రోజు కౌన్సిలింగ్ చేసి చక్కగా టెస్టులు రాసి దాన్ని బట్టి రిపోర్ట్లను బట్టి వారం తర్వాత మందులు మళ్ళీ ఇచ్చాం. ఆ రోజు ఒక్క బిల్ల కూడా ఇవ్వలే నేను. అందరూ ఇస్తారు సంచులు, కానీ మనం ఒక్క బిల్ల కూడా ఇవ్వాల. టెస్ట్ రిపోర్ట్లు వచ్చాకే బిల్లలు ఇచ్చాం. అది ఏ టెస్ట్ బట్టి వచ్చిందో, ఏ మందు అవసరమో అది ఇచ్చాం, అది వాడిచ్చాం. 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్లు, అయినా కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు. తర్వాత ట్యూబులు క్లీన్ చేసాం. ఒకవేళ క్రిముల వల్ల మరి రాలేదు అంటే క్రిములు పోయినాయి, రావాలిగా. క్రిముల కలేబరాలు ఏమన్నా ట్యూబ్ను అడ్డం పడ్డాయా అని చెప్పి మరి ఆ టెస్ట్ చేసాం. అది కూడా మీకు రాలేదు. దాంట్లో డౌట్ఫుల్గా వచ్చింది, ట్యూబు బ్లాక్ ఉంది అన్నట్టుగా వచ్చింది. అయితే సరే అని చెప్పి మళ్ళీ ఇంకొక 2 నెలల మందులు ఇచ్చాం. ఐవీఎఫ్ చెప్పలేదు మేము. మిగతా వాళ్ళకి ట్యూబులు లేదన్న డౌట్ ఉందంటే ఐవీఎఫ్ఏ. మరి ఐవీఎఫ్ చెప్పామా? కొన్ని హాస్పిటల్లో మాకు ఐవీఎఫ్ అని చెప్తేనే ఇంకా మేము మరి 30 దాటిపోయింది, ఐవీఎఫ్ఏ. అసలు మీకు వయసు 30 దాటితే ఐవీఎఫ్, 30 దాటి 32 అయిందంటే ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఐవీఎఫ్ డోనార్ అయితే ఇంకా బెస్ట్. కానీ ఇక్కడ 40 దాటిన మేము ఐవీఎఫ్ చెప్పలేదు. మళ్ళీ ఏం చేసాం, మందులు పెట్టాం. మరలా ట్యూబులు ఓపెన్ అవ్వడానికి మందులు పెట్టాం. మరలా 2 నెలలు వాడినమ్మా. న్యాచురల్గా వచ్చేస్తే మళ్ళీ ట్యూబుల్ టెస్ట్ అవసరం లేదు. న్యాచురల్గా రాకపోతే, ఈ 2 నెలలు మందులు వాడినా రాకపోతే అప్పుడు ట్యూబుల్ టెస్ట్ చేద్దాం అని చెప్పి ఆ రోజు సెలైన్తో ట్యూబుల్ని వాష్ చేసి పంపించాం. ఈ లోపు మందులు వాడుతుండగానే రావచ్చు అని చెప్పాం. వచ్చిందా రాలేదా? వచ్చేసి ఈ లోపల మందులు వాడుతూ ఉండండి వచ్చేస్తూ అని చెప్పాం, వచ్చేసింది. అట్లా ఈ 6 నెలలు అలా వాడారు. చివరికి ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. చూసారంటే ఒక సిస్టమేటిక్గా వెళ్ళాం మనం. ఏమో గుడ్డె చేలో పడ్డట్టు వెళ్ళా. ప్రతి 2 నెలలకి మెడిసిన్ మారిపోతూ వచ్చింది. ప్రతి 2 నెలలకు రూట్ మార్చేస్తూ వచ్చాం. ఒక రూట్ తర్వాత ఒక రూట్, ఒక రూట్ తర్వాత ఒక రూట్ ఎత్తుక్కుంటా వచ్చాం. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కిస్తూ వచ్చాం. ఏ మెట్టు దగ్గర నీ బిడ్డ ఉందో ఆ మెట్టు దగ్గర ఎక్కాక అక్కడ నీ బిడ్డని సంకనేసుకొస్తే చాలు అని చెప్పాం. ఇవాళ అదే జరిగిందా? జరిగింది కదా, వచ్చేసింది కదా ప్రెగ్నెన్సీ. అది కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది అది. ఇవాళ భవానీ గారు అలాగే శేషుబాబు గారు కూడా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. ఆయన వయసు 40, ఆవిడ వయసు 36. పెళ్ళి అయ్యి 10 ఏళ్ళు అయ్యింది. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, షుగర్ ఉంది, అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. పీసీఓడి ఉంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. అలాగే ఓవులేషన్ డిజార్డర్ ఉంది, అండాల క్వాలిటీ బాగలేదన్నారు. ఏజీ 30 దాటిపోయింది, 40కి వచ్చేసారన్నారు, భయపెట్టారు. అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. లాప్రోస్కోపీ చేసి ఫెయిల్ అయిపోయింది, అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. డిఎన్సీ చేసి గర్భసంచి క్లీన్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. డేట్లు రెగ్యులర్ అవ్వట్లేదంటే క్లీన్ చేయాలన్నారు, చేశారు, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. ఇప్పుడు అవేమీ లేకోకుండా కేవలం మందులతో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. అది కూడా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా, ఇంగ్లీష్ మందులు. అందరూ మందులు వాడేవే, మనం వాడాము, కానీ వాడే విధానం బట్టి తెచ్చుకున్నారు. చాలా గొప్ప విషయం శేషుబాబు గారు, మీకు అభినందనలు. ఎందుకనంటే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా ఆ దేవుడి దయ్యను పొందటమే కాకుండా మిగతా వాళ్ళు కూడా పొందాలి, వాళ్ళ జీవితంలో కూడా వెలుగు నిండాలి, మేము పడిన బాధను వాళ్ళు పడకూడదు అని మంచి ఉద్దేశంతో మీరు ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. మీరు నిజంగా అభినందనీయులు. ఆయన గట్టిగా చప్పట్లతో మన అభినందనలు తెలియజేద్దామమ్మా. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. వంకర వెంక చూడండి. గాడ్ బ్లెస్. థ్యాంక్స్.